ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటో టాపిక్ అంటే భారతదేశపు నూతన అంతరిక్ష ప్రయోగ కేంద్రం, ఇండియాస్ న్యూ స్పేస్ పోర్ట్. ఇది భారతదేశంలో ప్రారంభించబడిన ఎన్నవ పోర్ట్ అంటే సెకండ్ పోర్ట్. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే తమిళనాడు రాష్ట్రంలోని తూతుకుడి జిల్లాలోని కులశేఖరపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారంటే 28 ఫిబ్రవరి 2024 ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో ఇక్కడ వరకు ఓకే. అసలు ఈ స్పేస్ పోర్ట్ అంటే ఏంటి? మనకి ఎయిర్పోర్ట్ తెలుసు, సీ పోర్ట్ తెలుసు. సో వాట్ ఈజ్ స్పేస్ పోర్ట్? సో దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుందంటే ఎయిర్లో ప్రయాణించే అంటే గాలిలో ప్రయాణించే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి లాంచ్ చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. అదేవిధంగా సీపోర్ట్ అంటే ఏంటి? సీలో అంటే సముద్రంలో ప్రయాణించే వెహికల్స్ని అక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. సో అదే లాజిక్ ప్రకారం ఇక్కడ స్పేస్ పోర్ట్ అంటే ఏంటంటే స్పేస్లో ప్రయాణించే రాకెట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే దీన్ని తెలుగులో ఏమని పిలుస్తామంటే అంతరిక్ష ప్రయోగ కేంద్రం అంటాం. అంటే అంతరిక్షంలో ప్రయాణించే వాహనాలని ఇక్కడి నుంచి ప్రయోగిస్తాం కాబట్టి. ఓకే, దీన్ని ఇంకా స్పేస్ సెంటర్ అంటాం, లేదంటే కాస్మోడ్రోమ్ అని కూడా అంటాం. ఈ కాస్మోడ్రోమ్ అనేది రష్యన్ పదం యాక్చువల్లీ. సో ఈ కులశేఖరపట్నంలో ప్రారంభించిన ఈ కొత్త స్పేస్ పోర్ట్ యొక్క విస్తీర్ణం ఎంతంటే 2350 ఎకరాలు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ స్పేస్ పోర్ట్ యొక్క నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే 986 కోట్లు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ స్పేస్ పోర్ట్ ద్వారా సంవత్సరానికి దాదాపు 24 లాంచెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే సంవత్సరానికి 24 రాకెట్లని మనం ప్రయోగించవచ్చు. అంటే దాదాపు నెలకి 2 రాకెట్లని ఈ కొత్త స్పేస్ పోర్ట్ ద్వారా మనం ప్రయోగించవచ్చు. సో నెక్స్ట్ ఈ స్పేస్ పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో నిర్మించబడుతుందంటే, సో ఆబ్వియస్లీ మన భారతదేశం అంతరిక్ష రంగం అంటే మనకి గుర్తొచ్చే సంస్థ ఏంటి? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో ఆధ్వర్యంలోనే ఈ భారతదేశం యొక్క 2వ స్పేస్ పోర్ట్ని కూడా మనం నిర్మించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు అనగానే మనకి గుర్తొచ్చే పేరేంటి? శ్రీహరికోట. సో ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే భారతదేశంలోని మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది అంటే శ్రీహరికోటలో ఉంది. దాని పేరేంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SDSC అంటాం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది? షార్ అంటాం దీన్ని, శ్రీహరికోట రేంజ్ అని చెప్పి. ఓకే, సో ఇంతకు ముందేమో షార్ అని పిలిచేవాళ్ళం. ప్రస్తుతం ఈ భారతదేశం యొక్క తొలి అంతరిక్ష ప్రయోగ కేంద్రం యొక్క పేరు ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎక్కడ ఉంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే శ్రీహరికోటలో ఉంది. శ్రీహరికోట ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి డిస్టిక్లో ఉంది. సో దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు భారతదేశంలో ప్రయోగించిన ఏ రాకెట్ అయినా సరే ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఈ SDSC నుంచే ప్రయోగించడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ప్రయోగించడం జరిగింది. ఈవెన్ ఇక్కడ చంద్రయాన్ లాంచ్ కానీ, లేదంటే ఆదిత్య L1 లాంచ్ కానీ ఇవన్నీ కూడా ఈ శ్రీహరికోట నుంచే ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ మనకి రావాల్సిన డౌట్ ఏంటంటే యాక్చువల్లీ మన భారతదేశంలో ఇస్రో ఆధ్వర్యంలో ఒక స్పేస్ పోర్ట్ ఉంది, ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పి. సక్సెస్ఫుల్ రాకెట్ లాంచింగ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం లేదా స్పేస్ సెంటర్ అంటే మనం ఎవ్రీడే రాకెట్స్ని ప్రయోగించాం కదా, మహా అయితే సంవత్సరానికి ఒక 5-6 మ్యాక్సిమం ఒక 10-12 ప్రయోగిస్తాం. అంతేగాని ఈ బస్సెస్ లాగా, ఏరోప్లేన్స్ లాగా ఎవ్రీడే ఈ లాంచింగ్ అనేది ఉండదు కదా. సో మరి దీనికోసం ఆల్రెడీ ఉన్న స్పేస్ పోర్ట్ని వదిలేసి కొత్తగా 986 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక స్పేస్ పోర్ట్ని మనం నిర్మించాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ దీనికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి 2020 సంవత్సరం వరకు భారత అంతరిక్ష రంగం అంటే కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. ఓకే, కానీ 2020 తర్వాత ఏమైందంటే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం మిగతా శాఖలన్నింటిలోనూ కూడా సంపద సృష్టి కోసం ఏ విధంగా ప్రయత్నిస్తుందో అదేవిధంగా ఈ అంతరిక్ష రంగంలో కూడా సంపద సృష్టి కోసం రకరకాల మార్గాలను అన్వేషించడం మొదలెట్టింది. ఓకే, సో ఈ భారత స్పేస్ ఇండస్ట్రీ ద్వారా సంపద అంటే ఏ రకంగా వస్తుంది, మనీ ఏ రకంగా జనరేట్ చేయొచ్చు? సో సింపుల్గా మనం ఆలోచిస్తే ప్రైవేట్ ఉపగ్రహాన్ని లాంచ్ చేయడం ద్వారా మనం కొంచెం మనీని ఎర్న్ చేయొచ్చు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళు జియో నెట్వర్క్ కోసం ఒక సెపరేట్ ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తారనుకుందాం. సో ఇలా లాంచ్ చేయడానికి
వాళ్ళు సెపరేట్ రాకెట్ లాంచింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకోలేరు కాబట్టి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో మన దేశంలోనే సౌకర్యం ఉందనుకోండి, ఈ రాకెట్ లాంచింగ్ వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి మా ఉపగ్రహాన్ని కూడా కక్షలో ప్రవేశపెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి మన రాకెట్ని యూజ్ చేసుకుంటున్నారు, మన స్పేస్ స్టేషన్ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అమౌంట్ని మనకి చెల్లిస్తారనమాట. సో ఈ రకంగా ప్రైవేట్ రంగం ద్వారా కూడా ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇస్రో కూడా ఎవ్రీ టైమ్ ఈ భారీ ఉపగ్రహాలు అంటే ఈ చంద్రయాను, ఆదిత్య L1 ఇలాంటి భారీ ప్రయోగాలు కాకుండా కొన్నిసార్లు చిన్న చిన్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటి వాటి కోసం PSLV లాంటి పెద్ద పెద్ద రాకెట్స్ని యూజ్ చేస్తే కనుక మన ఇస్రోకి చాలా వరకు ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, మనీ వేస్ట్ అవుతుంది. సో వీటన్నిటి కోసం ఈ కులశేఖరపట్నం దగ్గర ఇంకొక స్పేస్ పోర్ట్ని వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే SSLV రాకెట్స్కి యూజ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు SSLV అంటే ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. స్మాల్ శాటిలైట్స్ అంటే చిన్న తరహా ఉపగ్రహాన్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసే రాకెట్స్ కోసం మనం ఈ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కులశేఖరపట్నంలో ఏ టైప్ ఆఫ్ రాకెట్స్ని లేదంటే ఏ టైప్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ని మనం యూజ్ చేస్తామంటే SSLV. ఓకే, సో మనకి కులశేఖరపట్నం అని కానీ SSLV అన్న నేమ్ గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే అది ఇదే మనం ఇంతకు ముందు ఉన్న ఈ SDSCలోనే ఇంకొక స్మాల్ సెక్షన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి చిన్న చిన్న రాకెట్స్ అన్ని వదులుకోవచ్చు కదా. మళ్ళీ సెపరేట్గా ఇంకొక 986 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టడం దేనికి? సో దీనికి ఆన్సర్ ఏంటంటే సో మన ఇండియా ఎలా ఉంటుంది? ఓకే, సో ఇంతకు ముందు మనం చెప్పుకున్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడ ఉంటుంది, శ్రీహరికోట. ఓకే, సో ఇదంతా శ్రీలంక. సో ఇక్కడ మనం శాటిలైట్ లాంచింగ్కి ఫస్ట్ రూల్ ఏంటంటే ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖకి ఎంత దగ్గరగా లాంచ్ చేస్తే అంత బెటర్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈక్వేటర్ దగ్గర లాంచ్ చేసే రాకెట్స్కి మోర్ వెలాసిటీ ఉంటుంది డ్యూ టు ఎర్త్స్ రొటేషన్. దీని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద నడుస్తూ ఒక రాయిని ఇసిరారు అనుకోండి, సెర్టైన్ స్పీడ్ తోటి అది వేరే పర్సన్కి తాగులుతుంది. అలా కాకుండా మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు రాయి ఇసిరారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రాయి ఇంకా వేగంతో ఆ పర్సన్ని తగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ట్రైన్ వల్ల మన వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మన రాయి యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యి ఇంకా స్పీడ్గా రాయి వెళ్తుంది. సో ఇలా రాయిని విసరడానికి మనకి పట్టే శక్తి కూడా తక్కువ శక్తి, అంటే తక్కువ ఎనర్జీతోనే మనం ఆ రాయిని విసరగలుగుతాం. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అనమాట. సో మన ఎర్త్కి ఈక్వేటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇండియా ఉంటే ఇండియాకి కింద ఉంటుంది అనమాట ఈక్వేటర్. భూమధ్య రేఖ అనేది ఇండియాకి కింద ఉంటుంది, దాదాపు ఒక 933 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడ మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ప్రయోగించే రాకెట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉపగ్రహం అనేది అంతరిక్షంలో ప్రవేశించడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ మనం ఇలా ఈ డైరెక్ట్గా ఈ రూట్లో రావడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ శ్రీలంక ఉంది. మనం దీవాళీ రోజు స్కైలోకి ఏమైనా రాకెట్స్ వేసేటప్పుడు ఫస్ట్ చూసుకునేది ఏంటి, ఎవరింటి మీద పడకుండా ఉండాలని చూసుకుంటాం. ఓకే, సో ఈ రాకెట్ని ప్రయోగించేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్త అదే అనమాట. సో ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అన్నీ కూడా, ఈ స్పేస్ పోర్ట్స్ అన్నీ కూడా సముద్ర తీరాల్లో ఉండడానికి మెయిన్ రీజన్ అదే. జనావాసాలకి దూరంగా వీటిని ప్రయోగించాల్సిన నెసిటీ ఉంది. ఎందుకంటే ఒక రాకెట్ని ప్రయోగించినప్పుడు రకరకాల వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి, వీటిని డెబ్రీస్ అంటాం. సో ఈ వ్యర్థ పదార్థాలు శ్రీలంక మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం రాకెట్ ప్రయోగించేటప్పుడు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా డైరెక్ట్గా కాకుండా దాన్ని కొంచెం వంగి ప్రయాణించేలా చూస్తాం రాకెట్ని. అంటే మనం ప్రయోగించే రాకెట్ స్ట్రైట్ లైన్లో కాకుండా ఒక షార్ప్ టర్న్ తీసుకునేలా చేస్తాం అనమాట. ఈ షార్ట్ టర్న్ తీసుకునే ప్రాసెస్కి ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే డాగ్ లెగ్ మాన్యువర్ అంటాం దీన్ని. ఈ డాగ్ లెగ్ మాన్యువర్ వల్ల ఏమవుతుందంటే మీరు చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ వెళ్ళే బదులు రాకెట్ బెండ్ చేయడానికి కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఓకే, అంటే మన భాషలో కొంచెం ఫ్యూయల్ అనమాట, రాకెట్ ఫ్యూయల్, కాసేపు పెట్రోల్ అనుకుందాం. ఓకే,
సో ఇక్కడి నుంచి ఇలా బెండ్ చేయడానికి కొంచెం పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ అడిషనల్ జర్నీకి అవసరమైన పెట్రోల్కి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ నేను పెట్టాల్సి ఉంటుంది. అంటే కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కువగా మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనమాట మన రాకెట్. సో దీనివల్ల నేను ఎక్స్ట్రా మనీ పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్ట్రా ట్రావెల్ చేయడానికి అవసరమైన పెట్రోల్ను కూడా రాకెట్ మొయ్యాలి, కాబట్టి ఆ రాకెట్ యొక్క బరువు పెరుగుతుంది. సో ఈ డాగ్ లెగ్ మాన్యువర్ ప్రాసెస్ లేదంటే రాకెట్ని కొంచెం వంచి ప్రయోగించడం ద్వారా మనకి ఏమవుతుందంటే అడిషనల్ పెట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మన రాకెట్ యొక్క బరువు కూడా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల మనకి అడిషనల్ కాస్ట్ అనమాట. కానీ మనం ఇక్కడ ప్రయోగించే రాకెట్స్ అన్ని ఎలాంటి రాకెట్స్ అని చెప్పుకున్నాం? ప్రైవేట్ రాకెట్స్. ఏమంటాం వాటిని? SSLV అంటాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, సో ఇక్కడ స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి వెహికల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రైవేట్ వెహికల్ అంటే ఆబ్వియస్లీ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉపగ్రహాన్ని, ఒక శాటిలైట్ని తయారు చేసి నా యాక్టివ్ వెనకాల కట్టుకుని తీసుకెళ్తాను ఇస్రో దగ్గరికి. తీసుకెళ్ళి బాబు నా శాటిలైట్ని కూడా మీ రాకెట్లో లాంచ్ చేయండి అని అడుగుతాను వాళ్ళని. ఓకే, కానీ ఇంత చిన్న శాటిలైట్ని లాంచ్ చేయడానికి కూడా వాళ్ళు ఏ రాకెట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది? PSLVని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అడిషనల్ పెట్రోల్కి దీనికి అవసరమైన ఈ పెట్రోల్ని స్టోర్ చేయడానికి SSLVలో స్పేస్ సరిపోదు కాబట్టి. సో దీనికోసం బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏం చెప్తాము? ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయొచ్చు? డైరెక్ట్గా ఈక్వేటర్కి డైరెక్ట్గా ఉన్న ప్రాంతాన్ని ఏదో ప్రాంతం తీసుకుని అక్కడి నుంచి రాకెట్ లాంచ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ లాజిక్ అనమాట. సో మనం ఇప్పుడు చెప్పుకునే కులశేఖరపట్నం ఎక్కడ ఉంటుందంటే ఇండియాకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో శ్రీలంకతో అసలు సంబంధం ఉండదు అనమాట. సో డైరెక్ట్గా ఇలా ఈక్వేటర్ వైపు అంటే మనం సౌత్ సైడు రాకెట్ని డైరెక్ట్గా లాంచ్ చేసేయచ్చు. దీనివల్ల ఈ డాగ్ లెగ్ మాన్యువర్ అనే ఈ ప్రాసెస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ కులశేఖరపట్నం ద్వారా ప్రయోగించే రాకెట్స్ అన్నీ కూడా, ఏ రాకెట్స్ అని చెప్పిన SSLV రాకెట్స్ అన్నీ కూడా మనం తక్కువ బడ్జెట్ తోటి, తక్కువ ఫ్యూయల్ తోటి స్పేస్లో ప్రవేశపెట్టవచ్చు అనమాట. సో ఈ రీజన్స్ తోటి మనం ఈ కొత్త స్పేస్ పోర్ట్ని కట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో టెక్నికల్ నేమ్స్ తోటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. PSLV అంటే పెద్ద పెద్ద రాకెట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే మన ఇంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. నెక్స్ట్ చిన్న చిన్న రాకెట్స్ అన్నీ కూడా SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ప్రయోగిస్తామంటే కొత్తగా కట్టబోతున్న కులశేఖరపట్నం అనే రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి మనం ప్రయోగించడం జరుగుతుంది. సో ప్రైవేట్ శాటిలైట్స్కి బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ఉపగ్రహాలన్నీ కూడా ఏ రాకెట్స్లో అంటే ఏ లాంచింగ్ వెహికల్స్తో మనం ప్రయోగిస్తామంటే SSLV. సో SSLV అనగానే ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి అంటే ఈ కులశేఖరపట్నం నుంచే ప్రయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ సెకండ్ అన్న పాయింట్ ఇంపార్టెంట్. ప్రయోగించేది ఎవరంటే ఇస్రో. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసేది ఎక్కడంటే కులశేఖరపట్నం, తూత్తుకుడి డిస్ట్రిక్ట్, తమిళనాడు. ప్రారంభించింది ఎవరన్నది కూడా ఇంపార్టెంట్, ప్రధాని. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రారంభించిన డేట్. ఏంటి డేటు? 28 ఫిబ్రవరి. అసలు ఈ 28 ఫిబ్రవరిని ఎందుకు ప్రారంభించారు? ఈ డేట్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందంటే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో అనమాట దిస్. ఏంటి 28 ఫిబ్రవరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది జాతీయ సైన్స్ దినోత్సవం. నేషనల్ సైన్స్ డే 28 ఫిబ్రవరి అనేది. సో నేషనల్ సైన్స్ డేని మనం ఎందుకు జరుపుకుంటామంటే సర్ సివి రామన్కి గుర్తుగా మనం జరుపుకుంటాం. సివి రామన్ ఇదే డేట్ 28 ఫిబ్రవరి 1928న రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. ఈ రామన్ ఎఫెక్ట్కి గాను ఈయనకి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 28 ఫిబ్రవరి. ఈ డేట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.